నా పేరు జీవన్. ఎన్ని ఎకరాలు వేసినావు మొక్క? 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు వేసినావు. కొంటున్నారా? ఏం కొంటాను, రోడ్డు మీద అట్నే ఉన్నాయి, మిల్లుల కాడ పెడితే అట్నే ఉన్నాయి, మార్కెట్లో పోతే అట్నే ఉన్నాయి, గోదాముల కాడ ఉంటే లైన్లే ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళు మేము కొంటున్నాం అంటారుగా? కొంటున్నాం అంటున్నారు, కొంటాను అంటున్నారు కానీ దింపడం లేదు. లైన్లు పెడతాను, ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం లైన్లే కడతాను. ఎక్కడ కొనే దిగుమతికి ఎక్కువ లేవు. ఎట్లా ఉంది ఈ ప్రభుత్వం వచ్చినాక మీ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఏమున్నది రైతుల పరిస్థితి? రైతులకు మన చెర్ల నీళ్ళు ఎట్లున్నాయో గట్లున్నది రైతుల పరిస్థితి. చెర్ల నీళ్ళు ఉన్నా చేపలు లేనట్టు మాకు సరుకులు ఉన్నా కొనేటోళ్ళు లేరుకుంటున్నారు. అంటే ఇవి మందులు దొరికినాయని, మందులు యూరియాకు ఎగబడి లైన్లు కట్టుకొని ఎక్కడ పడితే అక్కడ దొరికిన కాడ కొనుక్కొని వచ్చి వేసినాం. లాస్ట్కి వచ్చేసరికి పంట కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దళారులతో ఎట్లా ఉంది? ప్రైవేట్ 1800 1810 ఇట్లా అడుగుతారు. గవర్నమెంట్ పెడదాం అనుకుంటేనే రోడ్ల మీద లైన్లు ఉన్నాయి. మార్కెట్ లో అట్టే తడిసిండు ముద్దయి ఉన్నాయి. రెడ్ల నెక్కొండ రాత్రి వర్షం పడితే 30 గంట వర్షం పడ్డది. అట్టే ఉన్నాయి. ఏంది పరిస్థితి? ఏంది అసలు పరిస్థితి? మార్పు కావాలన్నారు, రైతు రాజ్యం అన్నారు, మహిళలను కోటేశ్వరాలను ఎత్తామన్నారు. చేసింది కదా, కోటేశ్వర్లు చేసింది కదా, ఫ్రీ బస్ పెట్టి కోటేశ్వర్లు చేసి కోట్లాడ పెట్టిస్తాను. ఇంకేమున్నది? మళ్ళీ వేస్తారా ఓట్లు? వేస్తారు, తప్పకుండా వేస్తారు. ఎందుకు? ఎట్లా? ఎందుక జనానికి అర్థమైంది కదా ఏం చేస్తారా ఏంది అనేది అర్థమైంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండదు? కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నది. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడే బాగున్నది. మరి ఎందుకు మార్పు 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 అని జనాలు మార్చి చూద్దాం అనుకున్నారు, కానీ ఇట్లా గుద్ద దిగుతారు అనుకోలే. ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చోటు అడిగితే ఏం చెప్తావు వాళ్ళకి? ఓటు అడిగితే మేము ఏతానికి చేయబోవాలి కదా, అడిగి ఏతానికి చేయన పోవాలి కదా అక్కడికి. రైతు భరోసా కూడా 15 రైతు భరోసా 2 సార్లు వేసిన గెలిచినప్పటి నుంచి 15,000 అన్నాడుగా. 15,000 ఇక్కడ 6,000 ఎత్తానికే పెద్ద కష్టంగా ఉన్నది. ఆయన వేస్తాను. ఎన్ని ఎకరాల భూమి ఉందా నీకు? నాకు 5.5 ఉంటుంది. 5.5 కొత్తా? 5.5 కొత్తలే, 3.5 కొత్త. ఇంకా పట్టాలు కాలే. పట్టాలు మేము ఎక్కగానే అన్ని చేస్తామన్నారు, ఎక్కినాక తొక్కి పడేసిళ్ళు. తొక్కుకుంటా ఇంకా లోతులో పెడతారు, మాకు బయటికి తీయరు వాళ్ళు. ఇక మొత్తం రైతు బిడ్డ అంటాడు. ఇక రైతు బిడ్డ ఉంటే బయటకు వస్తే కదా తెలిసేది, ఏసీలో ఉండి కాదు చూసేది, బయటకు వస్తే తెలుస్తుంది. రుణమాఫీ అయినాయి. రాగానే ఫస్ట్ సంతకం అదే కదా. ఎంతమందికి ఎంతమందికి అయినా నా 2 లక్షలు ఉంటే 2 లక్షల వరకు మాఫీ చేసి కట్టు అంటే కడదాం. నువ్వు అసలే చేయకుండా 2 లక్షల పైన ఉన్న వాటిని కట్టలేదని కడితే ఇస్తానంటే మళ్ళీ కట్టేసినాం కూడా. మీరు కట్టినా కాలే. 2 లక్షలు లోపు చేసుకోరి మాఫీ అవుతుంది అన్నారు, అది కూడా కట్టేసినాం కాలే. ఇవేనే ఈ మహిళలకు తులం బంగారం 500 బంగారం లేదు, 500 గ్యాస్ లేదు, మళ్ళా కళ్యాణ లక్ష్మి లేదు. సరే ఇస్తాడో మనకు తెలియదు కళ్యాణ లక్ష్మి గురించి, కానీ తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. మహిళలకేమో 2,500 ఇస్తాను, అది లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండే? మాకేం చేసిండు అన్న? రైతులను తొక్కుతాను అంటున్నా, ఇంకేం చేస్తారు? దీనికి బోనస్ అన్నారు, ఓట్లకు యాసంగి వానాకాలం బోనస్ అన్నారు. ఇటు మక్కలు వేసేది పోయి మా పొలాలు చేసుకుంటే ఆ బోనస్ వస్తుందని రైతులు దాని మీద ఆశపడరు. పొలాలు చేస్తే ఒక రోడ్డు మీద పడింది. మరి స్టేజ్ ఎక్కి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక పైన ఉన్న వాళ్ళకి ఏమున్నది అన్న? ఏమున్నది చెప్పు? దేవుళ్ళ మీద కూడా ఒట్టేసిండు కదా. దేవుని మీద ఒట్టు తీసి గట్టు మీద పెట్టిండు కాదన్న, ఒట్టు తీసి గట్టు మీద పెట్టిండు. నా ఒట్టు నేను పెట్టుకున్నా, గట్టు మీద పెడతాను అన్నాడు. అంతే. అంటే మన హిందువులు ఎట్లా అంటే దేవుని మీద ఒట్టేస్తే నమ్ముతారు, అట్లా ప్రమాణాలు కూడా చేసి చెప్పిండు కాదే. చేసి చెప్పిండు ప్రమాణం చేసి పక్క దొక్కిండు. నువ్వు గెట్టెక్కినాక మొట్ట చూపించడు గట్నే ఉంటుంది అన్న. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా గంతే. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం మా రైతులకు ఇంత ఇబ్బంది కాలే, మంచిగా ఉన్నది. రైతు భరోసా పడ్డది, ఆయన ఒప్పుకున్నాయి అన్ని పడ్డాయి. 1 లక్ష మాపి అన్నాడు, అయిన వాళ్ళకి అందరికి అయినాయి. ఈ వానలు కొడుతున్నాయి. ఇప్పుడు ఈ వానలు కొడితేనే ఆగం కదా మాకు. ఆయన పెద్ద రైతు.